చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన అంతకాలంలోనే వైఎస్ విశ్వాస బంటుగా ముద్రేసుకున్నారు. ఇప్పుడు జగన్కు అంతే బంటుగా ఆయన కొనసాగుతున్నారు. అనేక సందర్భాల్లో జగన్ కోసం, జగన్ పార్టీ కోసం ఆయన పరిధులు అతిక్రమించినట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగ్ ఇస్తా ఉన్నారు. మా జోలు వస్తే మీ సంగతి చూస్తూ ఉంటూ. ఏంటిది అసలు చెవిరెడ్డి మనస్తత్వం ఏంటి? చెవిరెడ్డి ఎలా రాజకీయాల్లోకి వచ్చారు? చెవిరెడ్డి దూకుడు స్వభావం ఉందా? దూకుడుగా మాట్లాడతారా అనే విషయాల గురించి ఈరోజు ఫేస్ టు ఫేస్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తెలుసుకుందాం. సార్, ఫేస్ టు ఫేస్కి వచ్చినందుకు థ్యాంక్స్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు? ఈ పీడిఎస్సీలో ఉండి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ఈ నక్సలైట్ ఉద్యమానికి విద్యార్థి విభాగం ఉండేది. నేను అలా రాడికల్ భావజాలంతో ఉద్యమాలు పెట్టుకోవాలి. ఆ ఉద్యమాల్లోనే చాలా కాలం ఎన్నికల్లో గెలిచినట్టు విద్యార్థి దశలో నేను గెలిచిన ఎన్నికలంతా వామపక్ష రాడికల్ భావజాలంతో గెలిచిన వాళ్ళు. ఆ ఫీల్డ్ రాజారెడ్డి గారితో పరిచయం అయిన తర్వాత, కరుణాకరెడ్డి గారి ద్వారా ఆయన వల్ల నేను ఇట్లా పార్టీలోకి రావడం జరిగింది, బుర్జువా రాజకీయాలకు రావడం జరిగింది. అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ నాయకులు ఎలాగా మారిపోయారు? కాంగ్రెస్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. నాకే కాంగ్రెస్ ఇంకోటో నాకేం తెలియదు. ఓకే. రాజారెడ్డి గారితో పరిచయం, వైఎస్ రాజారెడ్డి గారితో వ్యక్తిగతంగా సన్నిహితుడయ్యాను. ఓకే. ఆయన చాలా ఆప్యాయంగా చూసేవాడు, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళేవాడు. నేను విద్యార్థి నాయకుడిగా ఉండేవాడిని, చాలా ఇష్టపడేవాడు. అంటే రెడ్డి ఫీలింగ్ ఉండేదా రాజారెడ్డికి? భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి అని మిమ్మల్ని దగ్గర తీసేవాళ్ళ? వాళ్ళ కుటుంబంలో లేనటువంటి కమ్యూనిటీ కమ్మ ఉన్నారు, రెడ్డి ఉన్నారు, హుసేన్ ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో ఎస్సీలు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు. అన్ని కులాలకు కలిపితే రాజశేఖర గారి కుటుంబం అవుతుంది. ఒక కులానికి సంబంధించింది కాదు రాజశేఖర గారి. తుడా చైర్మన్ ఎలా అవకాశం వచ్చింది? అంతకుముందే నేను జిల్లా పరిషత్ ప్రెసిడెంట్, అంతకుముందు తిరుపతి జెడ్పీటీసీ. నా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేయాలని రాజశేఖర గారు ప్రయత్నం చేశారు. రీక్వెస్ట్తో రాలేదు. తర్వాత రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తుడా చైర్మన్కి అవకాశం వచ్చింది. ఓకే. నమ్ముకున్న వాళ్ళకి రాజశేఖర గారు పదవి ఇస్తారనడానికి నేను ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజుల్లో ఆ పదవి రావడానికి ఒక కారకుడు. నమ్ముకోవడం అంటే అట్టా ఇట్టా కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజశేఖర రెడ్డి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేవాళ్ళు అంటారు. రాజశేఖర గారి ప్రేమ అలా ఉంటుంది. రాజశేఖర గారికి అభిమానిస్తే ఆయన అభిమానుల దగ్గరకు చూసిన ఆయన సూసైడ్ బ్యాచ్లో తయారవుతారు. వాళ్ళు వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళని సూసైడ్ స్క్వాడ్, మీరు ఇందాక అన్నారు కదా, ఆ సూసైడ్ స్క్వాడ్కి మాత్రమే ప్రయారిటీ ఇస్తారు, వాళ్ళకే పదవులు ఇస్తారు, వాళ్ళకే పనిచేస్తారు అని అంటారు. రాజశేఖర రెడ్డి కుటుంబం అలాంటిది ఉంటుందా? శత్రువు కూడా సాయం చేసుకుని రాజశేఖర గారి కుటుంబంలో ఉంది. జగన్ ఫస్ట్ టైం చిత్తూరు జిల్లాకు వచ్చినప్పుడు కడప జిల్లా నుంచి చిత్తూరు జిల్లా బోర్డర్ నుంచి తిరుపతి వరకు కూడా ఫ్లెక్సీలతో కట్టేసి ఓవర్ నైట్ ఫ్లెక్సీలతోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయ నాయకుడు అయిపోయాడు, జగన్కి అనుచరుడు అయిపోయాడు అంటారు. అంతకుముందు జగన్తో పరిచయం లేకుండా ఉంటాయి కదా, అప్పటికి అనుచరుడు అవ్వాలి. ఫ్లెక్సీలు అయితే కట్టారా? అంటే మా నాయకుడు వచ్చినప్పుడు మేము స్వాగతం పలుకుతాం కదా. స్వాగతం అట్లా ఇట్టా కాదు కదా, మొత్తం రహదారి మొత్తం నింపేసి. అవును, మా నాయకుడు మొదటిసారి మా జిల్లాకు వచ్చారు, ఒక ప్రోగ్రాంకి వచ్చారు. స్వాగతం ఎలా పలకాలో అలా పలుకుతాం. తుడా చైర్మన్గా ఉండా కూడా మీ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. తుడా నిధులన్నీ కూడా తుమ్మలకుంటకు తరలించారని. నేను చెప్తాను కదా, నా జీవితంలో ఈ రోజు వరకు నేను ఎప్పుడు ఒక అవినీతి చేయాలా, ఒక ఆక్రమణ చేయాలా, ఒక పైరవీ చేయాలా, ఒక తప్పు చేయాలా, నేను ఎప్పుడు ఇట్లా చేతులు కట్టుకొని తప్పు చేసి నిలబడుకోవాలన్నది నా జీవితంలో ఉండకూడదు అనుకుంటున్నాను. అవినీతి అంటే అంటే ఒక పదవి వచ్చింది, ఒక కాంట్రాక్ట్ చేయడం, ఒక పర్సంటేజ్ తీసుకోవడం, ఒక పైరవీ చేయడం, ఆ పని చేసి పెడతాం. పదవి ఎలా వస్తుంది సార్? ఒకటి గుర్తుపెట్టుకోండి, పదవి పార్టీ కోసం పనిచేస్తే పదవి వస్తుంది. ఆ పదవిని మళ్ళా 10 మందికి ఉపయోగపడేలాగా ఉపయోగించాలనుకుంటారు. అంటే పదవిలోకి రావడం అనేది ఈజీ కాదు కదా. మీరు డబ్బులు ఇస్తారు జనానికి, ఓటర్లకు డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇవ్వకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జడ్పీటీసీగా గెలిచారా, లేకపోతే మొన్న ఎమ్మెల్యే గెలిచారా? ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే అవినీతి చేసి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కాదు, ఓటర్లకు డబ్బులు ఇవ్వడం అనేది అవినీతా కాదా? అంటే ఓటర్లకు డబ్బు ఇచ్చామా, ఎంత ఇచ్చాము, మన శక్తి ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టాము అన్నది అసలు నిజంగా కూడా చాలా చిన్న అంశం. అది అంటే నీతి నిజాయితీల గురించి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను. అది కరెక్ట్ కాదు కదా. డబ్బులు ఇచ్చి గెలిచి వచ్చిన మీరు అది ప్రజలను అడగాలి, ఎందుకు తీసుకుంటారు. అంటే ఇచ్చిన వాళ్ళు మీరు ఉండగా తీసుకోవడం వాళ్ళ తప్పే ఉంది. మీరు మీ ఇంటికి వచ్చి అడగరు కదా వాళ్ళు, మాకు డబ్బులు ఇవ్వండి. ప్రజలు అడుగుతున్నారా, నువ్వు ఇస్తున్నావా, ఇవ్వడం లేదా, అది ప్రజల్ని అడిగితేనే మీకు సమాధానం చెప్తాను. భాస్కర్ రెడ్డి గారు ఇచ్చారా లేరా, ఇవ్వకుండా ఓటేసామా, తీసుకొని ఓటేసామా అంటే నాకన్నా మా అక్క గల్లారన్ కుమార్ గారు అనేక రెట్లు ఫైనాన్షియల్గా పెద్ద. అర్థమైందా? ఆ డబ్బులు ఇచ్చే గెలవాలనుకుంటే ఆమె గెలిచి ఉండాలి, నేను గెలవను. దైవభక్తి మీకు ఉంది, అవినీతి చేయరు,
నీతి నిజాయితీలు కట్టుబడి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇలాగా వచ్చేసి డబ్బులు ఇచ్చి పెట్టుబడి పెట్టేసి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు రాజకీయాల్లో సహజమైన ఖర్చులు పెట్టాల్సిందే. ఆ ఖర్చులు పెట్టకుండా రాజకీయాలు చేయలేము. తుడా చైర్మన్గా ఉండి మీరు బోర్డులో కూడా టీటీడీ బోర్డులో కూడా మెంబర్గా ఉన్నారు అనుకుంటా కదా, అక్కడి నుంచి కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. మీ ఊర్లో దేవస్థానం అంటే వెంకన్నతో పోటీ పడాలనుకున్నారా? తిరుపతి వెంకన్నతోటి, తుమ్మలగుంట వెంకన్న. నేను గుడి స్టార్ట్ చేసినప్పుడు, గుడి కట్టినప్పుడు నేను తుడా చైర్మన్ కాదు, టీటీడీ బోర్డు మెంబర్ కాదు, నాకే సంబంధం లేదు. గుడి పేరు ఏం పేరు? కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఊరి పేరు మొత్తం పేరు చెప్పండి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుపతి తుమ్మలగుంట దేవస్థానం కదా. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. కానీ మీరు అలా వెబ్సైట్ ఓపెన్ చేయడం తిరుమల, ఇప్పుడు నాకు వెబ్సైట్ కాదు, బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది మా గుడికి. అంటే మీ గుడికి ఆ పేరు, గుడికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, వెబ్సైట్ కాదు కదా. టీటీడీ అని కొడితే మీరు కొట్టండి, మీరు కొట్టు చూడండి, బ్యాంక్ అకౌంటే లేదు మా గుడికి, వెబ్సైట్ కాదు కదా. ఓకే, ఫండ్స్ ఎలాగా మరి? మాకేం దేవుడికి ముడిపట్ల నైవేద్యం పెట్టడానికి, నేను దేవుడికి నైవేద్యం కూడా పెట్టలేని వ్యక్తిని ఎమ్మెల్యేగా నేనేం ఖర్చు పెట్టగలను? చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీలో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్కు ప్లస్సా మైనసా? మీ తమ్ముడు నీకు ప్లస్సా మైనసా? నాకు ప్లస్ అయినా మైనస్ అయినా నాకు వ్యక్తిగతంగా లేదా నా కుటుంబానికి నష్టం ఉంటుంది. ఇంత పెద్ద పార్టీలో జగన్ తమ్ముడుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దూకుడుతనం మీ అన్నకి ఏం చేస్తుంది? చెప్తాను కదా, మీ తమ్ముడు నీకు ప్లస్ అయితే నేను మా అన్నకి ప్లస్ అయ్యి. నెక్స్ట్, కానీ దూకుడు స్వభావం మీది అని అంటారు, ఎందుకు అలా దూకుడుగా ఉంటారు మీరు? దూకుడే ఉండదు, అన్యాయాన్ని ప్రశ్నించడం దూకుడు అంటే ఎట్లా? మేము పెరిగిన వాతావరణం ఈ వామపక్ష భావజాల నుంచి వచ్చాము, రాడికల్ భావజాల నుంచి వచ్చాము. మా కళ్ళ ముందర తప్పు అన్నప్పుడు గట్టిగా ప్రశ్నించాలనుకుంటాం, నిలదీయాలనుకుంటాం. అది దూకుడు అనే పేరు పెడతారు అంతే తప్ప. అంటే దూకుడుకి లేకపోతే అన్యాయాన్ని ప్రశ్నించడానికి అసెంబ్లీలో మైకు తిరగొట్టడం, అసెంబ్లీలో బెంచీలు ఎక్కడం, స్పీకర్ని అవమానపరచడం, కుర్చీలు లాగేయడం, ఇలాంటివన్నీ ఎలా చెప్పుకుంటారు, మీరు సమర్థించుకుంటారు? అసెంబ్లీలో ఇప్పుడు అసెంబ్లీలో ఏం జరుగుతుందో రాష్ట్రానికి అంతా తెలుసు. అసెంబ్లీలో అధికార పార్టీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో తెలుసు. మాట్లాడే అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా నిరసన అనేది వివిధ రూపాల్లో చెప్తాం. అది భాస్కర్ రెడ్డి అనే చెప్తారు, ఇంకొక రెడ్డి అనే చెప్తారు. నిరసన తెలియజెప్పడానికి పరిమితులు ఉంటాయి కదా. అసెంబ్లీని పరిమితులకు లోబడి అసెంబ్లీ నిర్వహిస్తే అపోజిషన్ కూడా పరిమితులకు లోబడే వ్యవహరిస్తుంది. పరిమితులకు మించి వ్యవహరిస్తున్నారనేది మీ మీద ఆరోపణ. నేను వ్యవహరించాల్సిన అవసరం లేదు. మీరే ఇప్పుడు వరకు వైసీపీ అసెంబ్లీలో చేసిన గొడవల్లో ప్రతి గొడవలో కూడా మీరు ఉన్నారు, దాంట్లో ప్రతి కమిటీ ముందు మీరు హాజరయ్యారు, ప్రతి కమిటీ ముందు మీరు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని ప్రశ్నించేవాళ్ళ పరిమితి దాటేవాళ్ళ? పరిమితి దాటాల్సిన అవసరం. అసెంబ్లీలో పరిమితి దాటిపోయింది. అధికార పార్టీ పరిమితులు దాటడం వల్లే సమస్యలు వస్తుంది. అధికార పార్టీ నిబంధనలు తొంగలో దొక్కడం వల్లే ఈ సమస్యలు వస్తుంది. అసెంబ్లీని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లాగా వాడుకోవడం వల్ల సమస్యలు వస్తుంది. కానీ మీరు వాళ్ళు అంత పరిమితి దాటినప్పుడు అధికార పార్టీ మీ పరిధిలో మీరుండి, చట్ట పరిధిలో ఉండి మీ వాయిస్ని ప్రజల్లోకి పంపించే అవకాశం లేకుండా పోతుందా? మీరు వైలెంట్గా చేస్తారా? మేము ఏదైనా చెప్పడానికి అవకాశం మైక్ ఇస్తే కదా, మా నాయకుడికే మైక్ ఇవ్వడంలా. మా నాయకుడు యాక్చువల్ చట్టంలో చెప్తారు, ఒకసారి బాయ్కాట్ చేసినా, వాకౌట్ చేసినా, ఏం చేసినా ఒకసారి మైక్ ఇవ్వాలని. రూల్ కోట్ చేసినా మైక్ ఇవ్వాలా, పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీసినా మైక్ ఇవ్వాలి. చట్టం చెప్తుంది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నా మైక్ ఇవ్వరు, రూల్ కోట్ చేస్తున్నా మైక్ ఇవ్వరు, మేము వాకౌట్ చేస్తున్నామన్నా మైక్ ఇవ్వరు. ఈ చట్టానికి లోబడి మేము మాట్లాడాలంటూ కూడా మైక్ అయినప్పుడు అంత ఆ విధంగా అసెంబ్లీని అద్భుతంగా నడుపుతున్నప్పుడు నిరసన వివిధ కమ్యూనిస్టుల నుంచి వచ్చారు, బెంచీలు ఎక్కి నిరసన తెలియజెప్పడం, స్పీకర్ చుట్టూ ఎక్కి గొడవ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు? కరెక్టా కాదనేది కాదు, ప్రజా అవసరాల రీత్యా ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి ప్రభుత్వం సహకరించినప్పుడు ఏదో ఒక రూపంలో ఆ ప్రభుత్వానికి తెలియజేయాలనుకున్నప్పుడు నిరసన తెలియజేయాల్సిందే. తెలియజేస్తేనే ప్రభుత్వానికి కనీసం కొంచెమైనా బుర్రకెక్కుతుంది. బుర్రకెక్కిందంటే ఆ ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రజా సమస్యల పరిష్కార రీత్యానే ఒక్కొక్కసారి అలా వ్యవహరించాల్సి వస్తుంది. రోజా మీద పడిన 1 year వేటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి త్రుటిలో తప్పింది అని అంటారు. నేనే క్షమాపణ చెప్పలా, మీరు క్షమాపణ చెప్పలేదు. మీ మీద కూడా అలాంటి వేటు ఆమె కంటే ముందే మీ మీద పడబోయింది. నేను ఆ రోజు కూడా చెప్పొచ్చాను, నేనేం తప్పు చేయలేదు, తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు, నేను తప్పు చేశాను మీరు భావిస్తే మీరు ఏ చర్య తీసుకుంటారు తీసుకోండి అని చెప్పి వచ్చాను. నేను ఆ రోజు రాహిత్యం వైసీపీలో ఇబ్బంది పెడుతుంది అసెంబ్లీలో మొత్తం పార్టీని. మా నాయకుడికి సబ్జెక్ట్ మీద ఉన్నంత అనుభవం
చంద్రబాబు నాయుడు గారికి లేదు, తెలుగుదేశం పార్టీలో ఏ శాసనసభ్యుడికి సబ్జెక్టు మీద అనుభవం కాకుండా అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవడం, అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎలా తీర్చిదిద్దాలి, అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కోవాలనే అనుభవం మీ దగ్గర లేదనేది. మాకు వ్యూహాలు ప్రతి వ్యూహాలు చదరంగాలు ఆడవలసిన అవసరం లేదు. ప్రజా సమస్యల కోసం ప్రయత్నించాలా, వాటి పరిష్కారాన్ని కృషి చేయాలా, అవసరమైతే పోరాటం చేయాలా. ఇది ఒకటే మాకు మీరు స్పీకర్ని బెదిరించి మైక్ తీసుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? స్పీకర్ని బెదిరించి ఏం మాట్లాడదు. స్పీకర్ని బెదిరించేటట్టుగా ఉంటే స్పీకర్ని ఏకగ్రీవంగానే ఎన్నుకొని ఉంటాం. కానీ అది తప్పదా? మీరు ఎన్నుకోకపోయినా స్పీకర్ ఆయన అధికార పార్టీ నుంచి అవుతారు. మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏకగ్రీవంగా మా అవసరమే లేదనుకుంటే మా దగ్గరికి ఎందుకు వచ్చారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాంప్రదాయం అండి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా టీడీపీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పోటీ పెట్టడానికి ప్రయత్నం చేసినాడు. పార్టీలో చూస్తే అసెంబ్లీలో జరిగే వ్యవహారాలకు సంబంధించి కొంచెం చెవిరెడ్డితో ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంది పార్టీ అని. ఏదైనా అంశం వచ్చినప్పుడు మీరు ముందుగా తొందరపడుతున్నారు, మీడియా పాయింట్కి మీరు తొందరగా వస్తున్నారు. ఏంటంటే అలాంటిది ఏమైనా ఉందా? మీడియా పాయింట్లో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మా పార్టీ నాయకులు మాట్లాడడం కోసం ముందెళ్ళి మీడియా పాయింట్లు హోల్డ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ లోపల వాళ్ళే మమ్మల్ని తిడుతూ మీడియా పాయింట్ కూడా మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి హోల్డ్ చేస్తారు. ఖర్చు వేయడానికి వెళ్తున్నారు అంతే అనుకోండి. మా వాళ్ళు అలా కాదు, మీరు వెళ్ళి మీ వైఖరిని, మీ రాడికల్ వైఖరిని చెప్తా ఉన్నారు. అది పార్టీకి ఇబ్బందిగా మారుతా ఉంది, పార్టీ వ్యూహము ఇది అనుకోని ఇది చెప్పాలనుకునే లోపే మీరు వెళ్ళిపోతున్నారు. ఒకటి అలాంటిది ఏమన్నా? నేను ఎడ్యుకేటర్ని, నేను తమ్మేం ప్రసంగాన్ని కాదు. మీకు అర్థమైందా పార్టీలో ఆ భావన ఎల్పీలో ఉందా లేదా? ఏమీ లేదు. నాకేం ఈగో ఉండదు, నాకేం నేను ఫీలింగ్ ఉండదు. నేను చిన్నవాడిని, నాకు తెలుసు. అయ్యే చిన్న నీళ్ళు తెప్పించుకున్నా తెచ్చిస్తాను నేను మా నాయకులకి. మా సీనియర్ ఎమ్మెల్యేలు వాటర్ అనేది తీసుకొచ్చిస్తా. అంటే నాకు చిన్నవాడుగా చూస్తారు, ఆప్యాయంగా చూస్తారు తప్ప. కానీ మీరు వైసీపీలో ఉన్నా కూడా రాడికల్ భావాలే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి మీలో అనేది. పెరిగిన వాతావరణం అదే కావాలి. అందుకనైనా బెదిరిస్తున్నారు ఉద్యోగస్తులు? బెదిరించడం కాదు, ప్రశ్నించడం. ఉద్యోగంలో బెదిరిస్తా ఉన్నారు కదా, మీ సంగతి అంటే నాకు చాలా ఇష్టం. నేను చెప్తాను పంపిస్తా ఉంటున్నారు. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తూ మా కార్యకర్తల్ని నిజంగా కూడా వేధింపులకు గురి చేసి, చాలా శిక్షలకు గురి చేసి ఇబ్బందులు పెడుతుంది. ఎన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు? మేము ఎంతమందిని ఇబ్బంది పెట్టారు? ఎంతమంది, వాళ్ళ సైజ్ ఎంత ఉంటుంది? మేము చెప్పాం 90% నిజాయితీ కలిగిన అధికారులు ఉన్నారు. ఆ 10% సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత వార్నింగ్ ఇవ్వాలా? 5 నుంచి 10% వాళ్ళే చాలు. 100% తప్పులు చేస్తే డెమోక్రసీ మొత్తం కొలాప్స్ అయ్యింది. ఇక్కడ వైసీపీ బెదిరించి పనులు చేయించుకోవాలి. బెదిరించడం వల్ల మీరు న్యాయబద్ధంగా వ్యవహరించాలి. న్యాయబద్ధం అంటే వైసీపీ కార్యకర్తలకు పనులు చేయడం మాకు అవసరం లేదు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు చేయమంటున్నాం, చట్టం ఏం చెప్తే చేయమంటున్నాం, నిబంధనల ప్రకారం నడుచుకోమని. మీ పార్టీ వాళ్ళే కదా మీకు కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేయాల్సి వస్తుందా? నేను కళ్ళతో నేనే చూస్తున్నా. అంటే సామాన్య జనానికి సామాన్య జనానికి ఇప్పుడు మా పార్టీ కోట వేస్తాను, పింఛన్లు తీసేస్తున్నారు. ఒక చంద్రగిరిలో జరుగుతుందా? చంద్రగిరిలో కాదు, చంద్రగిరిలో కొంచెం తక్కువ, రాష్ట్రం అంతా జరుగుతుంది. ఇంత దుర్మార్గ చర్యలకు ఎవరైతే పాల్పడుతున్నారో, ఇంత బరి తెగించి ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఈ అధికారి అయితే ప్రయత్నిస్తున్నాడో అతని ఇబ్బందులు చట్టపరంగా అతని పేరు పెట్టి అనుకున్నా మొత్తం ఎంప్లాయీస్ దూరం చేసినట్టు కదా. కాదు, నేను పేరు పెట్టాను అంటే ఒక చిట్టా అది చెప్పాలి కదా. మీరు మొత్తం ఎంప్లాయీస్ ని పలానా చోట పలాని వ్యక్తి పలాని ఈ అధికారి ఈ విధంగా చేశాడని చెప్పడం వేరు. మొత్తం అధికారులు మీరు ఇప్పుడు ఎవరికి చెప్పారు? మీడియాకు వచ్చి చెప్పారు. అదే తప్పు చేసిన అధికారులు, చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు శిక్షలు తప్పు అంటున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే దాని అర్థం ఏంది? చట్టాన్ని ఉల్లంఘించకుండా పరిపాలన చేసుకోండి. ఒక అధికారిని దోషగా నిలబెట్టుకుని మీరు అంటున్నారు, ఒక వ్యక్తిని దోషగా నిలబెట్టడం మాకు ఇష్టం లేదు. వైఎస్ఆర్ చాలా మంది అధికారులు జైలుకి కూడా వెళ్ళారు. వాళ్ళందరూ ఏం చేసినట్టు? చట్టాన్ని ఉల్లంఘించినట్టే కదా. ఐఏఎస్ వెళ్ళారండి, ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి. అది తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి జగన్మోహన్ గారు కేసులు పెట్టి అధికారులు పెట్టిన కేసులే. లక్ష్మి గారిని జైలుకి పంపారు, నిర్దోషాన్ని ప్రకటన చేసింది కోర్టు. కొన్ని కేసుల్లో నిర్దోషం. అవును, లక్ష్మి గారిని పెట్టారు ఐఏఎస్ ఆఫీసర్ని, ఆమె గురించి చాలా మాట్లాడారు. ఈరోజు కోర్టు నిర్దోషం తీర్పు ఇచ్చింది. ఏం మాట్లాడతారు తెలుగుదేశం వాళ్ళు? అంటే తెలుగుదేశం వాళ్ళు కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక ఆయన కేసులు ఇరికించడం కోసం కొంత అధికారం తగిలిచ్చారు. ఈరోజు కోర్టు తీర్పులు చెబుతారు. అందరినీ అండమానం పంపించేస్తే ఎవరితో పరిపాలన చేపిస్తారు మీరు రాష్ట్రంలో? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వ్యక్తికి శిక్ష తప్పదు కాదండి. అందరినీ అండమానం పంపిస్తా ఉన్నారు మీరు. అండమానం పంపిస్తే ఎవరు పరిపాలించాలి? మీరు ఇచ్చే ఆదేశాలు ఎవరు ఇచ్చేయాలి? నేను చెప్పాం 90% ఈ రాష్ట్రంలో నిజాయితీ కలిగిన నిష్పక్షపాతంగా గురించి అధికారులు ఉన్నారని చెప్పారు. ఆ 90% పరిపాలన చేస్తారు. నాలుక కోసేస్తా ఉంటున్నారు వాళ్ళే. అసలు చెప్తున్నాం కదా, అధికారులు తన పరిధి మాట్లాడుతున్నారు. ఎందుకు ఉద్యోగ సంఘాలు అలా అయిపోయాను అనుకుంటున్నారు? నాకే ఉద్యోగులు నాతో ఉన్నంత సఖ్యతగా
ఉద్యోగ సంఘాలతో కూడా ఉండరు. ఎందుకని మరి మీ ఉద్యోగులతో ఆ సంఘాలతో చెప్పండి. ఎందుకన్నా మా ఊరికి వచ్చి మా కాన్స్టిట్యూన్సీ ఒక ఉద్యోగ సంఘాలు మాట్లాడమని చెప్పు, ఒక ఉద్యోగస్తున్న బాస్కెట్కి వ్యతిరేకంగా చేయటమని చెప్పు. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు, తలారు నుంచి ఎంఆర్ఓ వరకు, పంచాయతీ అసిస్టెంట్ నుంచి ఎంపీడీ వరకు అన్ని విభాగాల చిన్న చిన్న ఉద్యోగస్తులందరూ కూడా నేను ఒక అన్నగా ఒక నేను బట్టలు పెడతా, బట్టలు పెడతా. ఇప్పుడు బ్రహ్మాండంగా నా కాన్స్టిట్యూన్సీ మాట్లాడడం లేదు, నేను మాట్లాడింది పూతలపట్టు కాన్స్టిట్యూన్సీలో. ఓకే, ఒక చోట ఒక నియోజకవర్గంలో ఒక మండలంలో జరిగితే మీరు రాష్ట్రంలో ఉన్న ఎన్జిఓలందరినీ కూడా బహిరంగంగా తాట తీసేస్తాం, తరిమేస్తామని హెచ్చరిస్తే వైసీపీకి నష్టమా కాదా? అది వైసీపీకి నష్టమా కాదా? మా కార్యకర్తలను కానీ వేధిస్తే, పార్టీ పరంగా వేధిస్తే వీళ్ళను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, అండమానికి పంపిస్తామని చెప్పి. అండమాన్ అనేది అది ఊత పదం మా పక్క, అంతేగాని అండమానికి పంపిస్తారు. అండమానికి పంపించడానికి మీరు ఇలా తాట తీస్తామని చెబుతా ఉన్నారు. ప్రజలు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంత్రి అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి ప్రజలను కూడా తాట తీశారనుకుంటే మీరు అసలు గెలిచేది అక్కడ అవకాశం ఉందా? తాట తీస్తాననే మాట నేను మాట్లాడుంటే నేను దేనికైనా సిద్ధమే. నేను చదువుకున్నాను, విద్యార్థి లేని కాదు, సంస్కారం లేని కాదు. నేను ప్రమాణంగా చెప్తున్నా, తాట తీస్తానన్న మాట నన్ను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 4 ఓట్లు రాబట్టుకోవాలనుకుంటుంది, కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 4 ఓట్లు పోగొట్టుకునేలాగా మాట్లాడుతున్నాను. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆడ ప్రశ్నించకపోతే వాడు దద్దమ్మ కింద లెక్క ఆ పక్క. కానీ ఇక్కడ నష్టం జరుగుతుంది. ఏం నష్టం జరుగుతుంది? నష్టం జరుగుతుంది మీరు అనుకుంటే ఎట్లా? నా ప్రజలు. కానీ మీరు మాట్లాడిన దానికి పార్టీ ఆమోద ముద్ర ఉందా? ఇప్పుడు ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే బాధితులు ఉన్నారో, ఎక్కడైతే ఒక ఎమ్మెల్యేగా నా దృష్టికి ఒక ఇష్యూ, ఒక అధికారి చేసినటువంటి అరాచకం బయటకు వచ్చిందో నేను ప్రశ్నిస్తా. అది నాకు ఆడ పరిస్థితిని బట్టి నేను తీసుకున్న డిసిషన్. భాస్కర్ రెడ్డి ఏ పరిస్థితిలో తీసుకుంటే పార్టీకి తెలుసు. పార్టీ అనేది లేకుండా పార్టీ అనేది మద్దతు ఎలా ఉంటుంది? కానీ మీరు తిరుపతిలో మాట్లాడారు, ఇక్కడికి వచ్చాము హైదరాబాద్ లో సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. తిరుపతిలో కూడా నేను ప్రెస్ క్లబ్ లోనే పెట్టా. అవును, తిరుపతిలో మా పార్టీ ఆఫీస్ లేదా? మీరు రెగ్యులర్ గా అక్కడే మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు, ప్రెస్ క్లబ్ లోనే మాట్లాడుతున్నారు. ఇక్కడ మాత్రం అలా కాదు. ఇది నేను వ్యక్తిగతంగా నేను మాట్లాడిన మాటలు నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను. వ్యక్తిగతంగా అనుమానం పంపించలేరు కదా మీరు, జగన్ ఆమోద ముద్ర లేనిది. పార్టీ పరంగా మాట్లాడి పార్టీ ఆఫీస్లో మాట్లాడతాం, పార్టీ స్టాండ్తో, పర్సనల్ స్టాండ్తో మాట్లాడి పర్సనల్ స్టాండ్తో. పార్టీకి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, పథకాలు రావడం లేదు, నిర్దాక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పినప్పుడు పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే టైం కూడా ఉంటుంది కదా, టైం సెన్స్ కూడా ఉంటుంది. నేను మధ్యాహ్నం ప్లేట్కి వచ్చా, ఒకటి నేను మాట్లాడాలా, నేను పార్టీ అన్నప్పుడు డిస్కస్ చేయాలి. రెడ్డి భాస్కర్ రెడ్డి అబద్ధం ఆడుతున్నాడు, పార్టీ ఆఫీసులో పెట్టదలుచుకోలేదు. కాదండి, పార్టీ ఆఫీసులో కన్నా దానికన్నా నేను పర్సనల్గా మా జిల్లాలో వాస్తవ పరిస్థితుల అధికారులు చూసిన తర్వాత నా పర్సనల్ స్టాండ్ పైన నేను మాట్లాడుతున్నాను. పర్సనల్ స్టాండ్ పైన మాట్లాడితే ఏడైనా మాట్లాడు. కానీ జగన్ పక్కన జగన్కి తమ్ముళ్ళలాగా అన్నలాగా ఉండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక అంశాన్ని హైదరాబాద్కి వచ్చి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో పెట్టి చెప్తూ ఉంటే ఏదో తేడా ఉంది అనుకోవాలా లేదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వ్యక్తిగతంగా మాట్లాడింది వ్యక్తిగతంగానే మాట్లాడతా, పార్టీ పరంగా మాట్లాడేది పార్టీ ఆఫీసులోనే మాట్లాడతా. వ్యక్తిగతంగా మాట్లాడిన దాన్ని ఎక్కడ ఎక్కడ అవకాశం ఉంటే ఆ సందర్భంలో నేను మాట్లాడతా. కాబట్టి ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూడాలనుకుంటే మీ ఇష్టం. ఓకే, వైసీపీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ప్రజెంట్ పరిస్థితి జగన్ నాయకత్వం అంత సమర్థవంతంగా లేదు, ప్రతిపక్ష నేతగా ఆయన దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు, వ్యూహం లేదు అని అంటారు. మీరేమంటారు? నేను ఒకటి చెప్తున్నాను కదా, మన జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కావచ్చు, టీచర్స్ ఎన్నికల్లో కావచ్చు, రాయలసీమ 4 జిల్లాల్లో కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగితే మేము మద్దతు ఇచ్చిన వాళ్ళు మా పార్టీతో నిలబడ్డోళ్ళే గెలిచారు. గ్రాడ్యుయేట్స్ మాకే ఓట్లు వేశారు, ఉద్యోగులు మాకే ఓట్లు వేశారు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉండడానికి? మీరు ఇప్పుడు ఉద్యోగులను హెచ్చరించారు, ఈసారి వేరేమో. గుర్తుపెట్టుకో, తప్పు చేసిన ఉద్యోగుల వల్ల రాష్ట్రంలో 90% ఉద్యోగులు సఫర్ అవుతున్నారు, ప్రశ్నించాలని కోరుకుంటున్నారు. ఈ తప్పు చేసి దుర్మార్గంగా ఇస్తున్నటువంటి ఆ కొంతమంది ఉద్యోగులు వాళ్ళ వల్ల ఎలా? ఎందుకంటే వాళ్ళు చేస్తుంటే కొందరు చేస్తున్న అనైతిక దుర్మార్గమైన చర్యల వల్ల నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా విలువ లేకుండా పోతారు, నిజాయితీగా పనిచేసే అధికారులు గుర్తింపు లేకుండా. మీరు అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళకు కూడా పథకాలు ఇచ్చేసి, టీడీపీ వాళ్ళు కూడా పింఛన్లు ఇచ్చి, టీడీపీ వాళ్ళకి కూడా కార్డు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అలాగే చేశాడు. మీరు చేస్తారా? చెప్తా, రాజశేఖర్ గారు వారసులు మేము. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చి
నాకు రేషన్ కార్డు తీశారని కానీ నాకు పింఛన్ ఇవ్వలేదని కానీ ఒక్కని చెప్పండి సవాల్ తెలుగుదేశం పార్టీని ఎందుకు మరి టీడీపీలో ఇలా జరుగుతుంది ఇప్పుడు? అందరికి ఇచ్చారు మన ఎందుకు ఇలా జరుగుతుంది టీడీపీలో? అంటే వాళ్ళు కూర్చుంచకపోయిన మనస్తత్వం, చిన్నపిల్లల మనస్తత్వం, పరిపాలన చేతగాక వైఎస్ఆర్సీపీకి ఓటేసిన శత్రువుగా చూడమని చెప్పేటటువంటి పెద్దరికం లేని మనస్తత్వం, ఈ మనస్తత్వం నుంచి వచ్చినటువంటి నిర్ణయాలు ఈ యొక్క చిల్లీ పాలిటిక్స్ అల్టిమేట్గా. ఓకే, ఎలా ప్రజల్లో ఎలా ఉంది, ప్రజలు ఎలా మీకు ఆదరణ ఎలా ఉంది, ప్రభుత్వం మీద ఎలా ఉంది? ప్రజల్లో ఎలా ఉంది అనడానికి మనం జరిగిన గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ ఎన్నికల నిదర్శనం. సాక్షాత్ నారాయణకి బంధువులు నిలబెట్టిన పరిమిత సంఖ్యలో ఓటర్లు, పరిమితి 2.5 లక్ష పరిమిత సంఖ్యను మీరు 2.5 లక్షలు అనేది 3 జిల్లాల మీద ఉంటుంది, 2 జిల్లాల మీద ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ కదా, ఒక గ్రాడ్యుయేట్ ఎంతమంది ఉన్నా ప్రభావితం చేయగలడు. ఓకే, సామాన్యుడు కాదు, గ్రాడ్యుయేట్ పాస్ అయినట్టు. మీరు ఎలక్షన్కి ఏమో 2 సంవత్సరాలు ఉంది ఇంకా టైం షెడ్యూల్కి, మీరేమో 1.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చేస్తా ఉన్నారు. ఏమన్నా దానికి మతలబు ఉందా? ఏమో ఎర్లీ కూడా రావచ్చు నరేంద్ర మోడీ ఆలోచన, ఒకే రాష్ట్రం ఒకే ఎన్నికలని మాకు తెలియదు కదా. మీరు చెప్పారు కదా లెక్క, మీరు 1.5 సంవత్సరాల్లో వచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని మాకు అనుమానం. ఓకే, ఒకే రాష్ట్రం ఒకే ఎన్నికలు. మీరు అధికారంలోకి రాగానే ఫస్ట్ ఫైల్ మీద సంతకం చేసేది అధికారులు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఇబ్బంది పెట్టారని కాదు, అధికార దుర్వినియోగానికి పాల్పడి చట్ట ఉల్లంఘన చేసిన అధికారులు శిక్షించడానికి ఎలా దొరుకుతారు వాళ్ళు? మీకు ఆధారాలతో దొరుకుతారు. ఆధారాలు దొరుకుతాయి, దొరుకుని తప్పు చేసినోడు దొరుకుని వెళ్ళిపోతాడు. ఓకే, తప్పు చేసినోడు ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుతాడు. తప్పు చేసినోడికి శిక్ష తప్పదు ఉంటాం అంతే. ఓకే, మేము 90% నిజాయితీగా ఉన్న అధికారులకు అండగా ఉంటాం. ఏపీ అసెంబ్లీలో పైపు కోసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మాకు తెలియదు. ఇంకా అసెంబ్లీలో ఉన్న స్టాఫ్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోసారేమో. వాళ్ళ ఆమోదంతో టీడీపీ కార్యకర్తలే కోసారా లేదో టీడీపీ కార్యకర్తలు కక్కుర్తుపడి టీడీపీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి దాని ఏమంటారు లంచాలకు కక్కుర్తుపడి క్వాలిటీ లేని కాంట్రాక్టర్కి ఇచ్చి క్వాలిటీ లేని బిల్డింగ్లు కట్టించిన వాళ్ళు వచ్చి ఉంటుంది. పైపు కోయడానికి మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఉరిసిపోయింది. 2 రోజులు ప్రస్తుతంలో పంపించలేదంటే నాకున్న డౌట్ ఏంటంటే జగన్మోహన్ గారి ఛాంబరే కాదు, స్పీకర్ ఛాంబర్ ముద్దయిపోయి ఉంటుంది, ముఖ్యమంత్రి గారి ఛాంబర్ తడిసి మొత్తం బురదమయం అయిపోయి చెరువు అయిపోయి ఉంటుంది. ఇవన్నీ తోడు కావడానికి నీళ్ళు బయట పోయడానికి 2 రోజులు పట్టి ఉంటుంది. కాబట్టి ఆ 2 రోజులు ఎవరిని పంపించకుండా వాళ్ళ జాగ్రత్త. సీఎం ఛాంబర్లో కట్టొచ్చే నీళ్ళు, స్పీకర్ ఛాంబర్లో కట్టొచ్చే నీళ్ళు ఆవిడ మేమే కోసామా? పైపు తెగడం గురించి ఏమనుకున్నారు? అదే ఆ 2 ఇవన్నీ నీళ్లు తోడేసి బ్రహ్మాండంగా అద్భుతం కట్టడం అని చెప్పుకోవడం కోసం తెలుగుదేశం పార్టీకి. అంటే ఏమనుకున్నారు? మీ నాయకుడు ఛాంబర్ మీద పైపు తెగిందండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇప్పుడు ఒకటి మొత్తం అసెంబ్లీ మొత్తం బురదమయం అయిపోయింది, సెక్రటరీ మొత్తం చెరువు అయిపోయింది, అసెంబ్లీ మొత్తం బురదమయం అయిపోయింది, ఏడకాడ పెక్కులు ఊడిపోయినాయి, ఎక్కడెక్కడ కాంపౌండ్ వాళ్ళు పడిపోయినాయి. అంత క్వాలిటీ అద్భుతమైనటువంటి మహారాజధాని అసెంబ్లీని కట్టారు. బయటికి వెళితే చెడ్డ పేరు వస్తుందని ఒక కొత్త డ్రామా ఆడుతున్నారు. ఇంత గొప్పగా సినిమా డ్రామా రామ్ గోపాల్ వర్మ గారు తీలేడు, ఇంకొకరు కూడా తీలేడు. ఏమై ఉంటుంది అది పైపు? వాళ్ళు ఏదో ఒకటి చూపించడం కోసం ఏదో పైపు కోసుకొచ్చి వాళ్ళు సిఐడి ఎంక్వైరీ కూడా వేశారు. సిబిఐ ఏమని చెప్పు ధైర్యం ఉంటే సిబిఐ వాళ్ళ దగ్గర పనిచేసే ఉద్యోగస్తుడికి ఎంక్వైరీ చేసి ఏం సాధిస్తాడు? మాకు సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే వాస్తవాలు తెలుసు. సార్ ఫేస్ టు ఫేస్కి వచ్చి మీ అభిప్రాయాలని చెప్పినందుకు థ్యాంక్స్. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరొక వారంలో మరొక అతిథితోటి మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం.